ఇండస్ట్రీలో ఒక రేంజ్‌కి వచ్చాక మాట్లాడే ప్రతి మాట ఆలోచించి మాట్లాడాలి. లేదంటే మొదటికే మోసం వస్తుంది. ప్రస్తుతం రాజమౌళి కూడా ఇలాంటి చిక్కుల్లోనే పడ్డారు. మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మూవీ కథ అయితే ఆల్రెడీ రెడీ అయిపోయిందంటూ విజేంద్ర ప్రసాద్ తెలిపాడు. ఇక ఈ మూవీ ఈ ఏడాది సెట్స్ మీదకి వెళ్తుంది అన్నది మాత్రం పక్కా. ఇలాంటి సమయంలో జక్కన్న ఓ సమస్యలో ఇరుక్కున్నాడు. ఫిబ్రవరిలో విడుదలై మలయాళంలో బ్లాక్ బస్టర్గా నిలిచిన ప్రేమలు సినిమా మార్చి 8న విడుదలై తెలుగులో కూడా ఘన విజయం సాధించింది. మహేష్ బాబు, నాగ చైతన్య లాంటి వారు ఈ సినిమా చూసి సోషల్ మీడియాలో రివ్యూలు కూడా రాశారు. ఎస్ఎస్ రాజమౌళి తనయుడు కార్తికేయ ప్రేమలు చిత్రాన్ని తెలుగులో విడుదల చేశారు. అందుకే రాజమౌళి కూడా ఈ సినిమాని చూసి మెచ్చుకున్నారు. ఇంత మంచి సినిమాని తెలుగులోకి తెచ్చినందుకు తన కొడుకుని అభినందించారు. కాగా నిన్న రాత్రి జరిగిన ప్రేమలు తెలుగు వెర్షన్ సక్సెస్ మీట్లో ఆ సినిమాతో పాటు మలయాళ సినిమా పరిశ్రమను ఆకాశానికి ఎత్తేశారు. ప్రేమలు తెలుగులో విజయం సాధించినందుకు గాను ఆ చిత్ర యూనిట్ ఒక సక్సెస్ మీట్ నిర్వహించగా ఆ వేడుకకు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ మలయాళ పరిశ్రమలో బెస్ట్ యాక్టర్స్ ఉంటారని, కాస్త ఈర్ష్యతో బాధతో అయినా మలయాళ సినిమా అత్యుత్తమ నటులను ఇస్తుందన్న విషయం ఒప్పుకోవాలని రాజమౌళి అన్నారు. ఇక సోషల్ మీడియా సంగతి తెలిసిందే కదా. మలయాళ సినీ ప్రేక్షకులతో పాటు కొందరు తెలుగు నెటిజన్లు రాజమౌళి వ్యాఖ్యలను సమర్థిస్తే మరికొందరు మలయాళ సినీ పరిశ్రమను మరీ ఎక్కువగా పొగడాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ విషయాన్ని పక్కన పెడితే రాజమౌళి ప్రేమలు సినిమా యూనిట్ను ప్రశంసల వర్షంతో ముంచేశారు. తనకు లవ్ స్టోరీలు, రొమాంటిక్ కామెడీలు నచ్చవని, యాక్షన్ చిత్రాలు, ఫైట్స్ అంటేనే ఇష్టమని రాజమౌళి తెలిపారు. కానీ ప్రేమలు సినిమా చూస్తూ మొదటి నుంచి చివరి వరకు నవ్వుతూనే ఉన్నారని చెప్పారు. ప్రేమలు చిత్రానికి తెలుగులో డైలాగ్స్ రాసిన 90s వెబ్ సిరీస్ డైరెక్టర్ ఆదిత్యని రాజమౌళి ప్రశంసించారు. మలయాళంలో డైలాగులు ఎలా ఉన్నాయో తెలియవు కానీ తెలుగులో డైలాగ్స్ విని బాగా నవ్వుకున్నారని అన్నారు. ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించిన నల్సేన్, మమితా బైజు, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్ వంటి నటీనటులను రాజమౌళి మెచ్చుకున్నారు. ముఖ్యంగా హీరోయిన్ గురించి మరీ చెప్తూ గీతాంజలిలో గిరిజ, ఫిదాలో సాయి పల్లవిలాగా మమిత కూడా నెక్స్ట్ హార్ట్ థ్రోబ్ అవుతారని అన్నారు. కాగా ప్రేమల సినిమా సక్సెస్ ఈవెంట్కు రాజమౌళితో పాటు సంగీత దర్శకుడు కీరవాణి, దర్శకులు అనుదీప్, అనిల్ రావిపూడి కూడా హాజరయ్యారు. సినిమా లాగానే ఈ సక్సెస్ మీట్ కూడా ఆద్యాంతం నవ్వులు పూయించింది.